క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. Sit down. So, students, we will finish an assignment today. Okay, ma'am. May I come in, ma'am? Ma'am, can I come in? సారీ మ్యామ్. ఏమైంది బాబు, ఎందుకింత లేటు? యాక్చువల్గా మేడం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, అందుకే లేటు. రేపటి నుంచి లేట్ చేయకు, ఎందుకంటే నువ్వు లేకుండా ఈ క్లాస్ అసలు స్టార్ట్ అవ్వదు. థ్యాంక్స్. గో. థ్యాంక్ యూ మ్యామ్. Students, we will start a new chapter today. Okay, ma'am. అమ్మా అమ్మా, హా, ఈ రోజు కాలేజ్ లో ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? ఈ రోజు మీరు స్పెషల్ గా ప్రిపేర్ చేసిన లంచ్ అందరికీ నచ్చేసింది తెలుసా? సూపర్. అలాగా? ఎవరందరూ తిన్నారు? అందరూ, సందీప్, నేహ, ఆకాష్. ఆహ్, ఆకాష్ కూడానా? మ్మ్. ఆహ్, అయితే మీ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలు, ఇక్కడే ఫ్రెష్ గా వంట చేసి పెడతాను. ఎలా అమ్మా? వాళ్ళందరూ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్, అంత స్పెషల్ గా ఎవరు లేరు అంతే. అయితే ఫ్రెండ్షిప్ ని ఎక్కువ చేసుకో. అందరూ చాలా మంచి పిల్లలు, పైగా ఆకాష్ నువ్వే చూడు, వాడు ఎంత డీసెంట్ సఫిస్టికేటెడ్ గా ఉన్నాడు. అలాంటి ఫ్రెండ్స్ ని పెట్టుకో. మామ్, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. కానీ మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. అదేంటంటే బంగారం, నాకు నీ ఫ్యూచర్ అనుకుంటే బాధగా ఉంది. ఇంకా ఎంతకాలం ఇలా చదువు నేర్పించు కాలం గడిచేది? సెక్యూరిటీ కావాలి కదా. నువ్వు సెటిల్ అయ్యావంటే తర్వాత నీ గురించి బాధపడాల్సిన అవసరమే ఉండదు. మామ్, అసలు నాకు మీరు ఏమంటున్నారో అర్థం కాలేదు. ప్రస్తుతానికి నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు దయచేసి ఏదైనా ఇవ్వండి. అర్థం కావాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఆకాష్ లాని వాణ్ణి ఫ్రెండ్ చేసుకో, తర్వాత ఇంటికి ఇన్వైట్ చేయి. సరే అమ్మా. Shika, you go inside, I'll see you later. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning.
అరే పోరా, అదిగో అక్కడుంది చూడు. పద. అరే లేదు, ఇంకా పూర్తి చేయలేదు చూడు. రీసెంట్ గానే కొన్నాను. ఆకాష్, ఎస్ మ్యామ్. ఒకసారి స్టాఫ్ రూమ్కి వస్తావా? ఓకే మ్యామ్. ఏయ్ లక్కీరా నువ్వు. స్టాఫ్ రూమ్ చూసి జాగ్రత్త. నోరు మూసుకోండిరా. శిఖ, ఆ, మీ మమ్మీ ఉన్నారే, తను నీకు మమ్మీలాగే అనిపించడం లేదు. ఏమంటున్నావు? నా ఉద్దేశం తను చాలా యంగ్గా ఉన్నారని. అదేంటంటే ఆవిడికి చాలా త్వరగానే పెళ్లి అయిపోయింది, అదే. నాకు మీ అమ్మ చాలా బాగా నచ్చింది. అదిగో చూసావా? నువ్వు లేటుగా పుట్టావు, అది నీ తప్పు. లేదంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఎస్ మ్యామ్. ఆకాష్ కొన్ని నోట్స్ రెడీ చేసి ఉంచాను. నువ్వు ఒక పని చేయి, ఈ నోట్స్ అన్నిటినీ క్లాస్ రూమ్ లో డిస్ట్రిబ్యూట్ చేసేయి. షూర్ మ్యామ్. ఆకాష్, నా కోరిక ఏంటంటే మీరందరూ ఎంట్రన్స్ ని క్లియర్ చేసి మంచి కాలేజ్లో అడ్మిషన్ చేరాలి. మ్యామ్, మీరు మా అందరి మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. మేము ఖచ్చితంగా పాస్ అవుతాం. అలా నీకు ఏ కన్ఫ్యూషన్ ఉన్నా సరే నువ్వు ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు. నేను షికాకు కూడా ఇన్ఫార్మ్ చేశాను మీ అందరినీ ఇన్వైట్ చేయమని. దట్స్ సో కైండ్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ చాలా మంచి పిల్లాడు. అవునమ్మా. ఆ, నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా లేదా? అమ్మా, వాడు ఆల్రెడీ నా ఫ్రెండే కదా, మళ్ళీ ఇంకా ఏంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయడు? అది అలాంటి ఫ్రెండ్షిప్. ఎలాంటి ఫ్రెండ్షిప్ అంటున్నారు? అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా. అమ్మా, అసలు మీరు ఏమంటున్నారు? తెలుగులోనే చెప్పాను, నీకు అర్థం కావటం లేదా? మామ్, అసలు మీరు ఎలా నాతో ఇలా మాట్లాడొచ్చు? ఒక ఫ్రెండ్ లాగా. ఒకవేళ నా ప్లేస్లో నీ ఫ్రెండ్ ఎవరైనా ఇలా అంటే నువ్వు ఇలాగే చెప్తావు కదా. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఆకాష్తో ఫ్రెండ్షిప్ చేసుకో, అప్పుడే ఫ్యూచర్ సెట్ అవుతుంది. మామ్, నా ఫ్యూచర్ కేవలం చదువు మాత్రమే, బాయ్ ఫ్రెండ్ పెట్టుకోవడం ఏం కాదు. కాదు, మంచి ఫ్యూచర్కి బాయ్ ఫ్రెండ్ అవసరం. ఆ? అది ఆకాష్ లాంటి ఒక ధనవంతుడే. చాలు మామ్, ఆకాష్ అనేవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. ఇంకా వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్? ఎవరు ఎవరు వాడి గర్ల్ ఫ్రెండ్? అదే అదే అమ్మా, నా క్లాస్మేట్ నేహా. గుడ్ morning, మార్నింగ్ ma'am. మ్యామ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సిట్ డౌన్. థ్యాంక్ యూ మ్యామ్. మేమిప్పుడు పెద్ద ఇల్లు కొన్నాం, చాలా శుభం. బాగుంది. ఎస్ మ్యామ్. ఇలా రా. ఈ టెస్ట్ పేపర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయి. ఓకే మ్యామ్. నేహా, ఇక్కిలిస్తూ మాట్లాడితే ఎంట్రన్స్ ఎలా పాస్ అవుతావు? క్లాస్ డిస్మిస్.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్ సందీప్. మ్యామ్ అది మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మ్యామ్ ప్లీజ్ మా అమ్మా నాన్నల్ని పిలిపించకండి మ్యామ్. వాళ్ళు నా మార్కులు గనక చూశారంటే చాలా కోప్పడతారు. అంటే చదువుకోవాల్సింది కదా సందీప్, ఎంట్రన్స్లో ఇలాగే చేస్తావా? అవును మ్యామ్. మ్యామ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇలా జరగదు, ప్రామిస్ మ్యామ్. నా మాట నమ్మండి. నో సందీప్, లీవ్. ప్లీజ్ మ్యామ్, మీరేం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ మ్యామ్. లీవ్. ఒక్క నిమిషం సందీప్, ఎస్ మ్యామ్. నేను ఏం చెప్పినా నువ్వు చేస్తావా? ఎస్ మ్యామ్. సరే అయితే నువ్వు నాకు ఓ పని చేసి పెట్టాలి. ఇదిగో నేహా, అది ప్రొఫెసర్ నిన్ను స్టాఫ్ రూమ్కి రమ్మన్నారు. ఓకే. ఇక్కడ ఎవరూ లేరే. ఎస్, ఇక్కడ ఎవరూ లేరు, ఎవరూ రారు కూడా. మరైతే ఎందుకు మ్యామ్ రమ్మన్నారు అని చెప్పావు? ఆ, అది నేహా. ఏమైంది అది సందీప్? అదేంటంటే నేహా, ఐ లవ్ యూ. సందీప్, ఎస్ నేహా, ఐ రియల్లీ లవ్ యూ. నువ్వేమంటున్నావు? నీకు తెలుసు కదా ఆకాష్ నా బాయ్ ఫ్రెండ్ అని. నేహా, నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ సారీ సందీప్, నేను ఆకాష్ తప్పక ఇంకెవరిని ఊహించలేను. అవునవును, నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఆకాష్, శిఖా, ఎస్ మ్యామ్. మీరిద్దరు స్టాఫ్ రూమ్కి వెళ్ళి నోట్స్ తీసుకురండి. ఎస్ మ్యామ్. ఓకే మామ్. ఇలా చూడు నేహా, కొంచెం ప్రశాంతంగా ఉండు. ఇలా చూడు, అది నేహా. ఆకాష్, అది ఏంటిది? ఆకాష్, నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు. జస్ట్ షట్ అప్ నేహా. నేను నా కల్లో కూడా ఊహించలేదు నువ్వు నన్ను మోసం చేస్తావని. ఆకాష్, నువ్వే సందీప్ని అడుగు, వాడే ఇక్కడికి రప్పించాడు, వాడే ప్రపోజ్ చేస్తున్నాడు కూడా. నేను కుదరదు అన్నాను, ఫోర్స్ చేసి కిస్ చేస్తున్నాడు. చెప్పు సందీప్. ఓ కమాన్ నేహా, ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? నువ్వు నన్ను కిస్ చేయాలన్నావు, అందుకే నేను నిన్ను కిస్ చేశాను, అంతే. ఆకాష్, నువ్వు నాకు చాలా ఏళ్ళుగా తెలుసు, తనకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆకాష్, వీడు చెప్పేది అబద్ధం. Just ఆకాష్, shut up, నేను నేహా. ఏంటంటే- నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నేనంతా నా కళ్ళారా చూశాను. ఆకాష్, Just please leave me, listen. నేహా. ఆకాష్, ఆకాష్. ఆకాష్, 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 కామ్ డౌన్. అన్నీ సర్దుకుంటాయి. నేహా ఇలాంటి ద్రోహం ఎందుకు చేసింది? ఆకాష్, నేను చెప్పేది విను. నువ్వు ప్లీజ్ బాధపడద్దు. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అన్నీ సర్దుకుంటాయి. ఎంతసేపు ఎక్కడున్నావమ్మా? ఏం లేదమ్మా, ఊరికే. ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నావు? అమ్మా, అది ఆకాష్. సరే, వద్దు, వదిలేండి. ఆకాషా? ఆకాష్కి ఏమైందమ్మా? లేదు మామ్, అదే ఆకాష్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా నేహా, తను వాణ్ణి చాలా మోసం చేసింది. తనకి సందీప్తో కూడా అఫైర్ జరుగుతోంది మామ్. నువ్వేమంటున్నావు? ఈ కాలపు పిల్లలకి అసలు ఏమైంది? అదే అమ్మ అర్థం కావట్లేదు. అది కూడా ఆకాష్ లాంటి అబ్బాయికి. ఒక విషయం చెప్పనా బంగారం? ఆకాష్కి నేహాలాగా కాదు, వాడికి నీలాంటి ఒక అమ్మాయే కావాలి.
వాడిపై శ్రద్ధ చూపించడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కూడా. అరే ఊరుకోండమ్మా. నేను చెప్పేది విను. ఆకాష్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకో. ఆ దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. నీ ఫ్యూచర్ ఆకాష్ లాంటి ఒక అబ్బాయితో సెట్ అయిపోవాలి. మంచివాడు, మంచి ఫ్యామిలీ, మంచి డబ్బులు, మంచి హోదా, ఇప్పటికే ఇంకేం కావాలి? ఒక్కసారి వాడితో నువ్వు ఫ్రెండ్ అయ్యావంటే నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను నీ పెళ్లి గురించి మాట్లాడడానికి. కానీ అమ్మా, నేనెప్పుడు ఆకాష్ గురించి అలాగా ఆలోచించలేదు. అయితే ఇక ఆలోచించవు. ఆకాష్ లాంటి పిల్లాడు ఎక్కడ వెతికినా దొరకడు. అర్థమైందా? ఈ ప్రపంచంలో తల్లులందరూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగోవాలని అనుకుంటారు. వాళ్ళు ఇష్టపడేది వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఎదగాలనుకుంటారు. కానీ వృంద అటువంటి తల్లి కాదు. ఆవిడ తన కూతురు శిఖా భవిష్యత్తు బాగుండాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. ఆవిడ తన కూతురునే ఒక అబ్బాయితో సంబంధం ఏర్పరచుకోమని చెప్పారు. ఎందుకంటే ఆవిడ అనుకుంది ఆకాష్తో సంబంధం పెట్టుకుంటే తన కూతురు భవిష్యత్తు బాగుంటుంది అనుకుంది. ఇదేం పద్ధతి? నమస్తే, నేనే అమిత్ పచోరి. ఇప్పుడు మీరు చూస్తున్నది క్రైమ్ అలర్ట్. బృందా కలలు కనడం ప్రారంభించారు. ఆవిడ బ్రెయిన్లో అలా ఏముంది? రండి చూద్దాం. Good morning, ma'am. Good morning. Sit down. Thank you, ma'am. Okay, students. So we are going to start a new chapter. ఓకే స్టూడెంట్స్, ద క్లాస్ ఇస్ ఓవర్. ఐ థింక్ ఈ సమ్మని మీరు వర్కౌట్ చేసుకొని వస్తారని. ఆకాష్, ఏంటి ఇదంతా? నువ్వేంటి దీంతో ఉన్నావు? నాతో ఇలా మాట్లాడడానికి నువ్వెవరు? చాలా మంచిదైంది, నీ గురించి ముందే తెలుసుకున్నాను. కానీ నేనే తప్పు చేయలేదు. కానీ నువ్వేంటంటే దీంతో తిరుగుతావేంటి? నువ్వెలా తిరిగావో ఆ విధంగానే. రాశిక, ఏంటి విషయం అమ్మా? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. అమ్మా, ఎందుకంటే విషయం అలాంటిది. ఎందుకంటే ఆకాష్ ఈ రోజు నాకు ప్రపోజ్ చేశాడు. వాడికి నేనంటే చాలా ఇష్టం అన్నాడు. వావ్, ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఆకాష్ని నీ వైపు లాక్కోవాలి. అది ఎంతగా అంటే నేనేమంటున్నానో అర్థమైందిగా? అరే ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావేంటి నాతో? నేను సరిగ్గానే చెప్తున్నాను. ఏ నమ్మకం ఉంది? రేపు వాళ్ళ అమ్మా నాన్న పెళ్లికి వద్దు అనేసారంటే? ఇలా చూడమ్మా, ఒకవేళ మీ ఇద్దరి మధ్య అలా జరిగిందంటే ఇక వాళ్లే అండి, ఇక మీ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. అమ్మా, నేను అసలు నమ్మలేకపోతున్నా నీకున్న డబ్బు పిచ్చి నిన్ను ఇంత దూరం తీసుకొస్తుందని. ఇది డబ్బు పిచ్చి కాదు, నీ భవిష్యత్ గురించి నేను ఆలోచిస్తున్నాను.
నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. లేదా నువ్వు నాలా కష్టపడి సంపాదించాలి, ప్రతి నెల జీతం కోసం ఎదురు చూసుకుంటూ నాకు అది ఇష్టం లేదు. ఏది ఏమైనామ్మా, నేను ఈ పని చెయ్యను, ఇంత దిగజారను. ఇవన్నీ పెళ్లి తర్వాత బాగుంటుందేమో, పెళ్లికి ముందు అస్సలు బాగోదు. షటప్, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనేం చెప్పానో అదే చెయ్యి. ఆకాష్ని ఇంటికి రమ్మను. వాడితో చాలా క్లోజ్గా నువ్వు ప్రవర్తించు. అప్పుడే మీ మధ్య అదంతా జరుగుతుంది. నేను వెళ్తాను. అప్పుడే మీరిద్దరూ వచ్చే టైంకి నేను ఇక్కడ ఉండను. ఒక ఫోన్ మాత్రం చేసి చెప్పు. విషయమేంటి? ఈరోజు మేడం చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే నువ్వు అంత అందంగా ఉన్నావు. అలాగా? ఆకాష్, ఈరోజు సాయంత్రం అమ్మ బయటికి వెళ్తున్నారు. ఇఫ్ పాసిబుల్ నువ్వు ఇంటికి రా. మనం కాస్త టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా వస్తాను. డెఫినెట్లీ. ఏంటి విషయం? ఈరోజు మంచి మూడ్లో ఉన్నావు. ఏ, నీకు నచ్చలేదా? ఆకాష్, నేనొక విషయం అడగనా? అడుగు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవు కదా? ఎప్పటికీ వదలను. అయినా నువ్వు ఎందుకు అలా అనుకున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటావా? అఫ్ కోర్స్, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఏం జరుగుతోంది? ఆకాష్, నువ్వెక్కడేం చేస్తున్నావు? శిఖా, నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని రోజులుగా జరుగుతుంది? అమ్మా, అది మ్యామ్, ఐఎమ్ సారీ. నేను మీకు చెప్దాం అనుకున్నాను కొన్ని రోజులుగా. అది నేను శిఖా ప్రేమించుకుంటున్నా. ఐ లవ్ శిఖా మ్యామ్. ఏంటి లవ్ ఆకాష్? ఈ లవ్కి ఏమన్నా ఫ్యూచర్ ఉందా? కానీ మామ్. ఏంటి మామ్? ఆకాష్ ఎక్కడా, మనం ఎక్కడా? లేదు మ్యామ్, అలాంటిదేమీ లేదు. నువ్వేమి శిఖాతో పాటు టైం పాస్ చేయటం లేదు కదా? నో మ్యామ్, ఐ లవ్ శిఖా. నేను శిఖానే పెళ్లి చేసుకుంటాను. బాబు, ఇదంతా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ నా కూతుర్ని పెళ్లి చేసుకోలేదంటే ఇక దీని పరిస్థితి, ఆ సొసైటీలో పేరు పోతుంది తెలుసా? నేను అలాంటిదేమీ జరగనివ్వను మ్యామ్. ఐ ప్రామిస్. నేను శిఖాకి ఎలాంటి చెడు జరగనివ్వను. అలా అయితే నేను మీ ఇంటి వాళ్ళతో
పెళ్లి గురించి మాట్లాడొచ్చా? మ్యామ్ అది యాక్చువల్లీ అది ఎందుకు? ఏమైంది? మాట్లాడకూడదా? సరే మ్యామ్, మీరు మాట్లాడండి. ఏంటి బాబు ఆకాష్, ఇటొచ్చావేంటి? ఏమైనా పనుందా? అదేంటంటే నాన్న, ఇంట్లో మీతో మాట్లాడలేకపోయాను, అందుకే ఆఫీస్కి వచ్చేసాను. యాక్చువల్గా తను ప్రొఫెసర్ బృంద మీతో మాట్లాడాలన్నారు. రండి రండి కూర్చోండి. విషయం ఏంటి? క్లాసులో వీడు ఏమైనా చేశాడా లేదా మార్కులు తక్కువ వచ్చాయా? లేదండి, ఆ ఆకాష్ చాలా చదువుకునే అబ్బాయి. ఖచ్చితంగా వీడు ఎవరితోనో గొడవపడి ఉంటాడు. లేదు, అలాంటిది కూడా ఏమీ లేదు. మరి ఇంకేంటి? అది సార్, ఆకాషు ఇంకా నా కూతురు శిఖ వాళ్ళిద్దరూ బాగా ప్రేమించుకుంటున్నారు, చాలా ఎక్కువగా. నేను వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటి పెళ్ళా? అవును. రాస్కెల్, అక్కడికి చదవడానికి వెళ్తున్నావా లేక ఇటువంటి కార్యాలు చేయడానికి వెళ్తున్నావా? సార్ పర్వాలేదు, వదిలేండి. వాళ్ళు పిల్లలు, వాళ్ళేమీ తప్పు చేయకూడదు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను, ఈ సంబంధం మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి విషయమా? మేడం, ముందు వీడికి ఒక విషయాన్ని మీరు తెలియజేయాలి. ఇప్పుడు వాడు చదువుకునే టైం, లవ్ చేసుకునే టైం కాదు. కానీ మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. మేడం, మీరు ఒక టీచర్, మీరు ఈ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి? ఆకాష్, నువ్వు కాస్త బయటికెళ్ళు. సార్, ప్రేమించడం ఏమీ తప్పు కాదు. అది నా కూతురు, దానికన్నా మంచి పిల్ల ఇక మీకు దొరకదు. ఇలా చూడండి మేడం, నేను నా కొడుకు గురించి పెద్ద పెద్ద కలలు కన్నాను. ఇక వాడి పెళ్లి ఏదైనా పెద్ద డబ్బు గల ఫ్యామిలీతో చేద్దాం అనుకుంటున్నా. నన్ను క్షమించండి. వెళ్ళి మీ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పండి. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. బాగా ఆలోచించుకోండి. ఆలోచించుకున్నాను, ఇప్పుడు మీరే ఆలోచించాలి. మీరు దీన్ని చూసిన తర్వాత మీ పొగరు, మీ ఆలోచనలు రెండు మారిపోతాయి. అలా నా కూతురు పెళ్ళి ఒకవేళ మీ కొడుకుతో జరగలేదంటే ఇక నేను ఈ వీడియోని వైరల్ చేస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ మీరు ఈ వీడియోని వైరల్ చేస్తే మీ అమ్మాయి భవిష్యత్తు చెడిపోతుంది. అలాగా మీ కొడుకు పేరు కూడా పోతుంది. ఇక ఏ తండ్రికి నచ్చుతుంది వాళ్ళ కూతురుని మీ అబ్బాయికి పెళ్లి చేస్తారా? మేడం గారు, మీరు ఇంత దిగజారిపోయారా? మీ అమ్మాయి వీడియో మీరు తీశారు, పాపం వాళ్ళు పిల్లలు, కానీ మీరు ఏంటి ఏంటి? నేను మిమ్మల్ని ఊరికే వదలను. మీ పేరు మీద కేసు వేస్తాను, మీ పేరుని పాడు చేస్తాను. అర్థమైందా? అర్థమైంది. మీరు వెళ్ళండి, మీకేమనిపిస్తే అది చెయ్యండి. బృంద తన పిచ్చితనం వల్ల అంత కేవలమైన పని చేయడానికి దిగజారింది. దాని గురించి ఎవరూ ఆలోచించి ఉండరు. ఆమె నీచమైన పరిస్థితి తను తన కూతురు మానాన్ని తీసేటువంటి దుర్బలం ఏర్పడింది. బృంద కొంచెం కూడా ఆలోచించలేదు. తన కూతురికి ఈ విషయం తెలిసిందంటే తను ఎంతగా బాధపడుతుంది అని. ఇటువంటి అశ్లీల వీడియోని తయారు చేసింది వేరే ఎవరో కాదు, తన అమ్మే అని తెలిస్తే తను తన స్వార్థం కోసం ఆ వీడియో చేసింది. ఎందుకంటే అప్పుడే ఆ వీడియో ద్వారా తన కూతురు భవిష్యత్తుని బాగు చేద్దాం అనుకుంది. ఒక తల్లి ఇంతగా దిగజారుతుందా? తను ఆకాష్ ఇంటికే వెళ్ళి ఆకాష్ తండ్రికి ఈ వీడియో చూపించింది. ఆవిడ ఒక్కసారి కూడా శిఖ పరువు గురించి ఆలోచించలేదు. రండి చూద్దాం ఇకపై ఏం జరగబోతుంది అని. బృందా చేసిన ఈ నీచమైన పని వల్ల
వాడి నాన్న ఎలా ఒప్పుకోకుండా ఉంటాడు? వాడికి తెలీదా వాడు ఎవరితో పోటీ పడుతున్నాడని? నేను అస్సలు అనుకోనేలేదు మీరు ఇంత నీచంగా ఆలోచిస్తారని. ఏవైంది? నువ్వు కూడా నన్నేమి ఈ టైంలో టెన్షన్ పెట్టొద్దు. నేనా మిమ్మల్ని టెన్షన్ చేస్తున్నా? మామ్, మీరు నాకు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. నేను ఆకాశం ఉన్నది వీడియో తీసారా? అవును, అయితే మిమ్మల్ని అమ్మ అని పిలవడానికి సిగ్గేస్తుంది నాకు. అసలు మీరంతా ఒక తల్లేనా? మీరు మీ కూతురు పరువుని కాపాడకుండా వెళ్ళి ఆకాశం వాళ్ళ నాన్న దగ్గర ఎందుకమ్మా? ఎందుకీ పని చేశారు? నీ కోసమే, నీ భవిష్యత్తు కోసం, నువ్వు బాగా బతకాలని. ఈ విషయాన్ని నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను? అయ్యో, నాకు ఇలాంటి ఒక జీవితం వద్దమ్మా. ఎక్కడ నాకు అసలు మర్యాదే ఉండదు. అసలు నువ్వు ఏమనుకుంటావమ్మా? ఇవన్నీ చూసాక ఆకాష్ వాళ్ళ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నువ్వు ఊరికే చూస్తూ ఉండు. ఆకాష్, ఆకాష్ ప్లీజ్, నేను చెప్పేది విను. ప్లీజ్, ఒక్కసారి నా మాట విను. శిఖా ప్లీజ్ నా చెయ్యొదులు. చాలా పెద్ద కన్ఫ్యూషన్. ప్లీజ్, నేను అన్ని నీకు అర్థమయ్యేలా చెప్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. శిఖా ప్లీజ్ చెయ్యొదులు. ఇంకొకరు బాయ్ ఫ్రెండ్ని లాక్కుంటే పరిస్థితి ఇంతే. హలో, సార్, నేనే. ఏం ఆలోచించారు ఆకాష్ శిఖాల గురించి? అదే నిన్న చెప్పిందే. ఇక రాబోయే కాలానికి అదే సమాధానమే. మీకు మీ గౌరవం గురించి పెద్దగా పట్టింపు లేదనుకుంటా. అది మీకు ఉండాలిగా. సరే, తర్వాత మీ ఇష్టం. హే శిఖా, శిఖా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు కాల్ చేయొద్దని? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆకాష్, ఆకాష్, నేను చెప్పేది విను ప్లీజ్. నీకేమైనా పిచ్చా? నువ్వు ఎంత పని చేస్తున్నావు?
నీ కోసం ఎంతగా కలలు కన్నానో అది పాడవటం నేను చూస్తూ ఊరుకోలేను. ఇక ఇప్పుడు నువ్వు చూడు నీ అమ్మగా నేనేం చేస్తానని. రా నాతో పాటు రా రా. నాకు న్యాయం కావాలి ఇన్స్పెక్టర్, నాకు న్యాయం కావాలి. ఏడవకండి, కూర్చోండి. ఏం జరిగిందో కూర్చొని ప్రశాంతంగా చెప్పండి. సార్ బిజినెస్ మ్యాన్ కుల్దీప్, ఆయన కొడుకు ఆకాష్ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఆయన ఏం చేశాడు? సార్ ఆయన కొడుకు నా కూతురుతో ప్రేమించినట్టుగా నటించాడు. ఆ తర్వాత నా కూతురుతో చాలా తప్పుగా బిహేవ్ చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు సార్. మేడం మీరు ఏడవకండి, వాడిని మేము వదలం. అమ్మా ముందు రిపోర్ట్ రాసివ్వు, తర్వాత వాళ్ళని ఎలా జైల్లో తోస్తానో చూడండి. అవును సార్, మీరు వాళ్ళిద్దరిని వదలకండి. చూడమ్మా, నువ్వు విషయాలన్నిటినీ చెప్పేసేయమ్మా. సార్ ఎటువంటి రిపోర్టు ప్లీజ్ రాయొద్దు సార్. నువ్వు భయపడకమ్మా, వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. సార్ విషయం ఏంటంటే ఆకాష్ ఏ తప్పు చేయలేదు, ఇంకా వాళ్ళ కుటుంబం కూడా ఏ తప్పు చేయలేదు. ఆకాష్ అసలు నన్ను మోసం చేయలేదు. ఇదంతా చేసింది నా మామ్ మాత్రమే. అమ్మా అమ్మా శిఖ, నీకిప్పుడు ఏమైందమ్మా? మాట్లాడదు మామ్. సార్ నేను చెప్తున్నాను సార్. ఛీ, అసలు అమ్మవేనా నువ్వు? ఏ అమ్మ తన కూతురికి ఇలాంటి పాపాన్ని చేస్తుంది? డబ్బుకి ఆశపడి నీ కూతురు జీవితాన్ని నాశనం చేశావు. దీనికి నువ్వు సిగ్గుపడాలి. బయలుదేరు, నీ కూతురును కూడా తీసుకుని వెళ్ళు. గుర్తు పెట్టుకో, నీకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వదులుతున్నా. బయలుదేరు. శిఖ, నువ్వు చేసింది ఏం బాగోలేదు. పోలీసుల నుంచి ఆకాష్ ఫ్యామిలీని కాపాడినందుకు నీకు ఏం దక్కింది? వాళ్ళిద్దరికి మంచి పాఠం నేర్పించినంతే జీవితాంతం గుర్తుండిపోతుంది. నోరుమై, ఇంక చాలు. ఇంక ఒక్క మాట మాట్లాడకూడదు. ఇదంతా మీరు చేసిన తప్పు. నన్ను నూతిలో తోసింది ఎవరో కాదు, మీరే. ఏ తల్లి వాళ్ళ కన్న కూతురికి ఇలాంటి ఒక ద్రోహం చేస్తుంది? హా? నన్ను కన్న తల్లివే కదా నువ్వు. హా? నా భవిష్యత్తుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నువ్వు మొత్తం నాశనం చేశావు. శిఖ, శిఖ, నేను చెప్పేది విను. ముట్టుకోవద్దు. చాలి కాపండి, ప్లీజ్. చాలి కాపండి. ఇప్పుడే వస్తాను. హలో బాబు ఆకాష్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. శిఖ గురించి. మ్యామ్, నేను శిఖా గురించి మాట్లాడదలుచుకోలేదు. మా నాన్నకి ఈ విషయం తెలిసిందంటే చాలా గొడవ జరుగుతుంది. ప్లీజ్ నాకు కాల్ చేయకండి. ఆకాష్, శిఖ ఈస్ ప్రెగ్నెంట్. వాట్? అదెలా జరుగుతుంది? ఇలా చూడు, నేను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను మీట్ చేయి. మన ఇద్దరం ఏదైనా డిసైడ్ చేద్దాం. మ్యామ్ కానీ ఇలా చూడు, ప్లీజ్ నువ్వు ఎక్కడున్నా నన్ను వచ్చి మీట్ చేయి. ఆ తర్వాత దీని గురించి మీ డాడీతో చెప్పొద్దు, ఎవరితోనూ చెప్పొద్దు, శిఖాతో కూడా చెప్పొద్దు. ఓకే మ్యామ్. సరే, ఎక్కడ కలవాలి? చెప్పండి మ్యామ్.
ఏం చేయాలి? నువ్వు ఎవరితోనూ చెప్పలేదుగా ఎక్కడ ఎవరిని మీట్ అవుతున్నావని? లేదు మ్యామ్, ఎవరికి ఏమీ చెప్పలేదు. మ్యామ్, నన్నేమీ చేయకండి. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇచ్చేస్తాను. నేను ఈ దేశం విడిచి వెళ్ళిపోతాను. ఇక మా నాన్న నన్ను చదువుకోనివ్వరు. అలాగా? అలా ఎలాగరా నువ్వు వెళ్తావు? నువ్వు మీ నాన్న నా గురించి ఏమనుకున్నారా? The number you are trying to call is currently not reachable. హలో బృందా, మా అబ్బాయి నీ కూతుర్ని చూడడానికి వచ్చాడా? హలో మిస్టర్, నీ కొడుకు ఇక్కడేమీ లేడు. హ, వేరే అమ్మాయితో ఉన్నాడా చూడండి. వాడి పని అదే కదా. మీరు మళ్ళీ నాకు కాల్ చేయొద్దు. పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా? సార్ అది చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. యాక్చువల్గా కుల్దీప్ గారు మీ అబ్బాయిని చంపేశారు. మీ అబ్బాయి బాడీ ఆయన బండి దగ్గరే దొరికింది. లేదు లేదు ఆకాష్, కంట్రోల్ చేసుకోండి సార్. ఎవరిలా చేశారు ఇన్స్పెక్టర్ గారు? ఎవరిలా చేసింది? అరే, మీరు ఇలా లోపలికి వస్తారా ఏంటి? అరే, మిమ్మల్ని ఎవరు పిలిచారు? నేనే వాళ్ళని రమ్మన్నాను. కానీ ఎందుకు? ఆకాష్ని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి. నువ్వేమంటున్నావు? అసలు నువ్వు ఏమంటున్నావు? నేనేమంటున్నానంటే ఆకాష్ని చంపింది అది మీరే. నువ్వేంటి వాగుతున్నావు? నీకేమైనా పిచ్చా? నేనెందుకు ఆకాశం చంపుతాను? ఎందుకంటే మీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మామ్, ఎందుకు ఇలా చేశారు? నువ్వేంటి ఏదో వాగుతున్నావు? నువ్వు నిదానంగా ఆలోచించు. నేను పిచ్చివాగుడు ఆగట్లేదు. మీరు ఆ రోజు ఆకాష్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నీ వినేశాను. ఆకాష్, నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వు ప్లీజ్. తర్వాత మీ నాన్నకి చెప్పకుండా రా. ఇదే మన లాస్ట్ మీటింగ్ కూడా. తర్వాత నిన్ను ఎప్పటికీ డిస్టర్బ్ చేయను. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. శిఖాతో కూడా డిస్కస్ చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ రా. నేను అనుకున్నాను ఆకాష్కి మీరు అబద్ధం చెప్పి వాడిని పిలిచి ఈ విషయాన్ని మీరు ఇంతతో ముగించేస్తారనుకున్నా. కానీ మీరు ఆకాష్ని శిఖా నేను చెప్పేది వినమ్మా. దయచేసి నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్. నేను అస్సలు ఎదురు చూడలేదు మీరు ఇంతగా దిగజారుతారని. నా భవిష్యత్తుని మెరుగుపరుస్తానని చెప్పి అత్తానికి నాశనం చేశారమ్మా. మీరు ఇంతకంటే ఇంకా ఏ తప్పు చేయకూడదు. అందుకే నేను పోలీస్కి కాల్ చేశాను. అమ్మా, నాకంటూ ఒక ఫ్యూచర్ని నేను క్రియేట్ చేసుకునేదాన్ని. బాగా చదివి నా కాళ్ళ మీద నేనే నిలబడేదాన్ని. ఇన్స్పెక్టర్ సార్, ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. నా నిర్ణయం మార్చుకునే లోపల తీసుకెళ్ళిపోండి. శిఖా నేను చూడండి చెప్పేది మేడం, విను. శిఖా, మీరేం చెప్పాలో అదంతా చెప్పేశారు. ఇక చెప్పాలనుకున్నది పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. సార్. తీసుకువెళ్ళండి. శిఖా నేను చెప్పేది విను. బృందా తన కూతురు ఫ్యూచర్ కోసం తన జీవితంతో ఆడుకొని
చివరికి తన ఫ్యూచర్నే చెడగొట్టింది. బృందాకి డబ్బు సంపాదించాలన్న మత్తు బాగా తలకెక్కింది. ఆకాష్ని చంపేసి తన పగ తీర్చుకుంది. కానీ ఇవన్నీ చేసినా తనకి దొరికింది ఏంటి? శిఖా సాహసమో బృందాని పోలీసులకు అప్పచెప్పేలా చేసింది. ఇప్పుడు బృందా శాశ్వతంగా తన కూతుర్ని పోగొట్టుకుంది. బృందా 1 కాదు 4 హత్యలు చేసింది. తను ఆకాష్ని చంపింది, ఆకాష్ తండ్రి కుల్దీప్ ప్రాణం తీసింది, శిఖా ప్రాణం తీసింది, తర్వాత ఇంకొక అమ్మ. తను తన చేతులతోనే తనను ఆత్మహత్య చేసుకుంది. ఒక తల్లి తన కొడుకు గాని కూతురు గాని భవిష్యత్తు గురించి ఆలోచించడంలో తప్పే లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, తలరాతలో ఏమని రాసిందో అది ఎవరూ మార్చలేరు. తప్పుడు మార్గంలో వెళ్తున్నందువల్ల మీ భవిష్యత్తు ఖచ్చితంగా బాగోదు. బృందా ప్రయత్నించింది, కానీ అది ఓడిపోయింది. ఇక్కడితో నేను అమిత్ పచోరి క్రైమ్ అలర్ట్లోని ఈ ఎపిసోడ్ నుంచి సెలవు. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఒక వ్యత్యాసమైన కథతో. అంతవరకు గుర్తుపెట్టుకోండి, క్రైమ్ నుంచి తప్పించుకోవాలా? అలర్ట్గా ఉండండి. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.